చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాంతం ఆఖరి రోజు వరకు మన కోసమే సేవ చేశారు. అటువంటి వాళ్ళని మనమందరము అభిమానిస్తాము, ఆరాధిస్తాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన దగ్గర లేరు, దురదృష్టం. వివేకానంద రెడ్డి గారు మన దగ్గర లేరు, అరాచకం. అతి దారుణంగా హత్య చేయబడ్డారు. 5 సంవత్సరాలైంది. పులివెందుల పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కడప మన ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గరికి, ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ దగ్గరికి ప్రతి తలుపు తట్టాము. పులివెందుల కోర్టు, కడప కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్ళి తెలంగాణ కోర్టు దగ్గరికి తెచ్చుకొని సిబిఐ కోర్టు తెచ్చారు. ప్రతి తలుపు తట్టి ప్రతి మెట్టు ఎక్కి న్యాయం కోసం పోరాడుతున్నాం. న్యాయం దొరకట్లేదు. వీళ్ళిద్దరినీ మీరు అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుందా లేదా ఆలోచించండి. వాళ్ళ జీవితాంతం మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ కోసం మనం ఒక్క పని చేయలేమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసము, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోసం వాళ్ళ జీవితాంతం మన కోసం చేశారు. మనము వాళ్ళ కోసం ఒక్క పని చేయలేమా? వాళ్ళకు న్యాయం కలిగించాలి. వివేకానంద రెడ్డికి ఇంత న్యాయం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు సహించిండడు. రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేయాలి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి. అది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో, మీ ఓటు ఒక ఆయుధం. వాళ్ళకి న్యాయం చేయడానికి మీ దగ్గర ఒక ఆయుధం. దయచేసి ఈ ఆయుధాన్ని వృధా చేసుకోకండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి. అట్లాగే షర్మిలమ్మని ఘన మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి. జై హింద్. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. పోయిన ఎన్నికల్లో ఎవరికి ఓటేశాం, వాళ్ళు ఏ పని చేశారు అని ఓటేయక ముందు ఈసారి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కనీసం మంచినీళ్ళైనా ఉన్నాయా? మంచినీళ్ళు ఎన్ని రోజులకు వస్తున్నాయి? మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంలో వీళ్ళు చేస్తున్నది ఏమిటి? మీ ఎమ్మెల్యే అయినా, మేయర్ అయినా, రవీంద్రనాథ్ రెడ్డి అయినా, మల్లికార్జున్ రెడ్డి అయినా ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు, ప్రభుత్వ భూములు కూడా కబ్జాలు చేస్తున్నారట కదా. మరి ప్రజలకు ఒరిగింది ఏమిటి? ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్క రోజైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని కొట్లాడా? ఇక్కడ ప్రశ్నించాడా? పోనీ ఢిల్లీ పార్లమెంటులో ఒక్క రోజైనా మాట్లాడా? మరి అధికారం ఉండి, ఎమ్మెల్యేగా ఉండి మంచినీళ్ళు ఇవ్వకపోతే, ఎంపీగా ఉండి కడప స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండి ఎందుకు? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా మీ కాలనీకి వచ్చారా? మీ సమస్యలు ఏమిటి అని అడిగారా? మీరు వెళ్తే పలికారా? అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒక రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేదు. మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. కనీసం 10 సంవత్సరాలలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఒకసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేయండి. బీజేపీ పార్టీతో తొత్తులుగా తయారయ్యారు చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింలకు 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని బెదిరిస్తుందో, ఏ బీజేపీ పార్టీ అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్ ఘటనలో క్రైస్తవులను ఊచకోత చేశారో, అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ మోడీతో జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి జనవరి సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అయిందన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు వాళ్ళు ఏ మద్యం అమ్మితే అదే కొనాలట.
వాళ్ళు భూమి అమ్మితే భూమి కొనాలట, వాళ్ళు 3 క్యాపిటల్ అయితే అదే కొనాలట, వాళ్ళు డిఎస్సి అమ్మితే అదే కొనాలట. ఇది ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, మన దేశంలోనే ఉన్నాయి ఈ బ్రాండ్లన్నీ. ఏం జరుగుతుంది? ఈ నాసిరకము, ఈ కల్తీ సరుకు తాగి 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఇదంతా సరిపోలేదని డ్రగ్స్ కంటైనర్స్ లో కేజీల కొద్దీ వస్తున్నాయి. ఏం చెప్పాలి? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇదేది సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య చేసిన వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని కాపాడమే కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే ఎంపీకి మళ్ళీ టికెట్ ఇచ్చాడు అంటే సొంత చిన్నానకు కూడా గౌరవం లేకపోతే మరి ఇలాంటి వాళ్ళు నాయకులైతే మన రాష్ట్రం బాగుపడుతుందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున మాకు ఫలానా వాళ్ళు చేశారు అని తెలియదు, కానీ సిబిఐ ఈరోజు సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారిని అక్యూజ్డ్ గా చేర్చినా కూడా ఈ రోజు 5 సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్తైతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడము ఇంకా అహంకారం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు గొడ్డలి వేట్లకు బలై ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు, ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. అందుకే ప్రజా కోర్టులో తీర్చుకోవాలని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందుకు వచ్చారు. మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు న్యాయం పక్కన ఉంటారో నేరం పక్కన ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేపించారని అవినాష్ రెడ్డి కావాలో ఒక్కసారి ఆలోచన చేసి తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఒకవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, ఇది అన్యాయం అనుకుంది కాబట్టి, ఇది అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత గట్టిగా మొండిగా నిలబడి ఈ రోజు పోటీ చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీరు సేవ చేసే అవకాశం ఇచ్చారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డని ఎంపీని చేయండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, అవసరమైతే ఢిల్లీలో కూడా కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. ఒక్కసారి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డకు గొప్ప మెజారిటీతో హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యేగా అఫ్జల్ ఖాన్ అన్నను కూడా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్న. గుర్తు చాలా ముఖ్యం. హస్తం గుర్తు అమ్మా, గుర్తమ్మా, హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు. చేయి లేకపోతే ఏమీ లేదు కదా అన్న. ఆశీర్వదించండి. అభయ హస్తం అవుతుంది. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి.
మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? నడిచిన నేల పోరాటాల పుట్టి గడ్డలో మొదలించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక. నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే. అదును చూసి కత్తి దూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయినారే. రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే. తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ భగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమే నేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది. రాయలెల్లి నరతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ. మనసున్న మా రాజులు, మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు,
మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి?